The given problem is ఏంటంటే x cube minus 4x square minus x plus 1 is equal x minus 2 whole cube. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏ ఫామ్ లో ఉండాలి? ax square plus bx equal to 0 ఈ ఫామ్ లో ఉండాలి. స్క్వేర్ పదం కాకుండా ఇక్కడ క్యూబ్ పదం కనబడుతుంది, ఇక్కడ క్యూబ్ కి సంబంధించి కనబడుతుంది. మరి ఇవన్నీ చివరికి ఈక్వేషన్ ఈక్వల్ చేసి సింప్లిఫై చేసుకుంటే ఈ ఫామ్ లో వస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ ఫామ్ లో రాకపోతే x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c 0 a నాట్ ఈక్వల్ 0 ఫామ్ లో రాకపోతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఉన్నది హోల్ క్యూబ్ లాగా ఉంది కాబట్టి దాన్ని విడగొట్టాలి. a minus b whole cube రూపంలో ఉంటే a cube minus b cube minus 3a square b plus 3ab square ఫార్ములా వాడుకోవాలి. ఇక్కడ ఏదైనా లెక్కల్లో ఉపయోగం అని చెప్పి ఇది కూడా నేర్పిస్తున్నా. a cube minus b cube minus 3ab into a minus b. దీనిలో a అంటే x, b అంటే 2 దీనిలో పెట్టుకోవాలి. a cube అంటే x cube minus b cube అంటే 2 cube minus 3 into a అంటే x square b అంటే 2 plus 3 into a అంటే x b అంటే 2 square అంటే 4 3 2s are 6x square 2 cube అంటే 2 into 2 into 2 8 ఇది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మిగతా అంతా మామూలుగా సింప్లిఫై చేసుకుంటామే. చివరికి వచ్చే రూపం చూసుకుంటాము. పవర్ కనుక 2 ఉంటే క్వాడ్రాటిక్ అని రాసుకోవటము, పవర్ 2 లేకుండా ఏమన్నా కొట్టుకుపోయినాయి అనుకో అప్పుడు ఇట్స్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనాలి. ఇక్కడ సింప్లిఫికేషన్ ఏమైనా డౌట్ ఉందా? ప్లస్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు అంటే మైనస్ ఎక్స్ క్యూబ్. ఎక్స్ స్క్వేర్ పక్కన ఎక్స్ స్క్వేర్ పదం, ఎక్స్ పదం పక్కన ఎక్స్ పదం, అట్లా మనకి సింప్లిఫై చేసుకుంటానికి ఇక్కడ మైనస్ ఎక్స్ అంటే మైనస్ 1x అని అర్థము, మైనస్ 13x అవుతుంది. ఎక్స్ క్యూబ్ నుంచి ఎక్స్ క్యూబ్ పోతే 0, ఇది 2x స్క్వేర్. 6x స్క్వేర్ లో నుంచి 4x స్క్వేర్ పోతే 2x స్క్వేర్. కాన్స్టెంట్ టర్మ్ 9 ఉంది. దీనిలో ఇది మొత్తం ఏంటి లెక్క ఏంటి? ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు x మైనస్ 2 హోల్ క్యూబ్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదా? 1 మార్క్ కి లెక్క 2 మార్క్స్ కి అడగొచ్చు. చివరికి ఆన్సర్ ఏమొచ్చింది? yes it's a quadratic equation. ఈజ్ ఇన్ ది ఫామ్. ఎందుకు అని రాయాల్సి వస్తే x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c 0 ఫామ్ లో రాపించాం.